హలో నమస్తే అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. నేను ఇవాళ మీకు దోసకాయ టమాటాతో ఎగ్ వేసి కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అందుకోసం నేను ముందుగా ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. బాగా హీట్ అయింది. దీంట్లో ఇప్పుడు నేను 2 ఆనియన్స్ను పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. ఆనియన్స్ త్వరగా వేయడానికి కొంచెం ఉప్పు వేసాను, గల్లుప్పు. ఆనియన్స్ వేగే వరకు మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, ఈ దోసకాయ 2 దోసకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి కూడా వేసేస్తున్నాను. నేను ఇప్పుడు విజిల్కి పెట్టేస్తాను. ఇది కొంచెం ఫ్రై చేసిన తర్వాత చాలా స్పీడ్గా ఈజీగా అయిపోయింది. కుక్కర్ దోసకాయ అంటే విజిల్ పెడతాను ఎందుకని. ఇంకొంచెం ఒకసారి కలుపుకుందాం. 50% మనకి కుక్ అయిపోయింది. నేను వాటర్ ఏమి వేయలేదు. టమాటాలో దోసకాయలు ఉన్న వాటర్ అంతా ఇలా ఇంకిపోవాలి, ఆయిల్ పైకి వచ్చే విధంగా. ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ వేద్దాం, 1/2 స్పూన్. కారం అండి. దోసకాయ టమాటా కర్రీలో ఎప్పుడైనా సరే కారం తక్కువ వేసుకుంటేనే ఆ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు చేసుకుని చూడండి. కారం ఎక్కువైతే టేస్ట్ ఉండదు. చూడండి, నేను 2 దోసకాయలకి జస్ట్ 1/2 స్పూనే వేసాను. కలిపి చూద్దాం, ఇంకొంచెం పట్టిద్ది. అంటే నేను మొత్తం స్పూన్ వేసానండి. మీరు ఇలాగే చూసుకొని వేసుకోండి. స్పూనే, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. అది కూడా టమాటా ఉందని చెప్పేసి స్పూన్ వేసాను. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేద్దామండి. చూడండి, ఆయిల్ ఈ విధంగా పైకి రావాలి. ఇప్పుడు దీంట్లో నాటుగుడ్లు, ఫారం గుడ్లు 2 కలిపి వేస్తున్నాను నేను. మా ఇంట్లో అవి ఇవి కలిపి ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర. చూడండి, చూపిస్తాను. 4 ఎగ్స్ వేసాను, కొత్తిమీర వేసాను నేను. చూసారా? ఇప్పుడు దీన్ని నేను విజిల్స్ పెట్టేస్తాను. విజిల్ పెట్టేస్తున్నానండి. నేను దీంట్లో 1/4 గ్లాస్ వాటర్ వేసాను. నేను మీకు వేసేటప్పుడు చూపించడం మర్చిపోయాను. సో మీరు కూడా ఒక 1/4 గ్లాస్ వాటర్ వేసి దాని తర్వాత ఎగ్స్ వేసేసి ఇలా విజిల్ పెట్టేయండి. నేను ఇప్పుడు 3 విజిల్స్ పెడతాను. విజిల్ తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, కొంచెం లైట్గా వాటర్ ఉంది కదా, అది కూడా డ్రై చేసేస్తే అయిపోయింది కర్రీ. ఈ ఎగ్ని రెండో వైపు తిప్పుదామండి. అంతేనండి. చాలా స్పీడ్గా టేస్టీగా అయిపోయింది కర్రీ. ఇలా మనకి ఎగ్ మొత్తం మిక్సింగ్ అయిపోయి విడిపోయినా సరే ఆ కర్రీలో టేస్ట్ వస్తుందండి. మా అమ్మగారు మా చిన్నప్పుడు చేసేవాళ్ళు. ఇలా దోసకాయలో టమాటాలో ఎగ్ వేస్తే గప్చుప్గా తినేసేవాళ్ళం. మీరు ట్రై చేసి చూడండి. మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఒకప్పుడు పొయ్యి మీద ఇలాగే 2 గుడ్లు వేసేసి చేసేసేవాళ్ళు.
సో నాకు ఆ టేస్ట్ తినాలనిపించేసి ఇవాళ చేస్తున్నాను. మనకి ఎగ్ ఇలా విడిపోయినట్టే ఉంటుంది, అలా ఉంటేనే టేస్ట్ కర్రీకి. కొంచెం డ్రై అయితే అయిపోద్ది. 1/2 గ్లాసే వేసానండి నేను వాటర్. మీరు కూడా ఈ కర్రీని చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కుక్కర్లో కదా, చాలా ఇన్స్టెంట్గా స్పీడ్గా అయిపోయింది. ఉప్పు నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి, ఎక్కువ లేదు తక్కువ లేదు. మీరు ఎప్పుడైనా సరే ఈ కర్రీ చేసుకునేటప్పుడు కారం తక్కువ వేసుకోండి. నేను 2 దోసకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలకి 1 స్పూన్ వేసాను కారం. అదే విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే, నిజంగా చెప్తున్నాను. పాతకాలంలో మన అమ్మమ్మలు చేసే కర్రీ అయితే గుర్తుకొచ్చింది చేసుకుని తింటే కనుక. మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు టేస్ట్ చూపించే ఇది అనుకుంటే వీడియోలో డెఫినెట్గా మీరే అనేవాళ్ళు. సో నేను చెప్పడమే, చూపించలేను. సో మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అల్లా హాఫీజ్ ఫ్రెండ్స్.